క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఏ ఎండకు ఆ గొడుగు. ఏ ఎండకు ఆ గొడుగు. ఇది తెలుగు సామెత. అంటే రాజకీయ నాయకులకు బాగా యాప్ట్ అవుద్ది ఈ వర్డ్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోతూ ఉంటారు. కానీ మనది రాజకీయానికి సంబంధించిన ఆలోచన కాదు కాబట్టి, రాజకీయంలోనే ఆలోచించాలి కాబట్టి, ఎందుకు ఈ అంశాన్ని దైవ ప్రేరణతో దేవుడు ముందుకు నడిపించాడని మనకు తెలియాలి. ఎందుకంటే ఒకసారి మంచి ఆలోచనతో ముందుకెళ్దాం, డైరెక్ట్గా రెఫరెన్స్లోకి వెళ్దాం, ఆ తర్వాత మనం ఆలోచిద్దాం. 1 పేతురు 3:19 ఒక మంచి మాట ఉంది. అన్ని మంచి మాటలే కదా. 1 పేతురు 3:13 మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మంచి విషయాల్లో ఆసక్తిగా ఉంటే మనకు హాని చేసేది ఎవడు? మంచి విషయాలు అంటే లోకములో అన్నదాన వస్త్ర కార్యక్రమాలే కాదు, అవి మంచియే. కానీ అన్నం ఇస్తే అరిగిపోతుంది, వస్త్రం ఇస్తే చిరిగిపోతుంది, ఏది ఇచ్చినా క్షయమదే. దానికి మించి మంచి అనేది నిలబడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. పిల్లలకి ఎప్పుడైనా వారసత్వంగా వచ్చే ఆస్తి ఇచ్చామనుకో, ఆగం చేయొచ్చు, దాంతోపాటు పాడైపోవచ్చు. తప్పిపోయిన కుమారులాగా తిరిగి వచ్చాడు అనుకో. అదే మనం విలువల్ని ఎథిక్స్ అంటాం కదా, అవి మనం ఇచ్చామనుకో, అవి ఆటోమేటిక్గా వాళ్ళని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాయి. అది మంచి. ఇది యుద్ధం కాదు. ఇది ఇచ్చి వారసత్వపు హక్కుగా ఇక్కడితో ఆగిపోయింది లోకం. కానీ ఇవ్వాల్సింది విలువలు, ఎథిక్స్ అంటాం మనం. దేవుడు కూడా అదే అంటాడు. అది క్షయమైనది కాదు, అక్షయమైనది. దేవుడు కూడా మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? అంటే హాని చేసేవాడు అంటూ ఒకడున్నాడు, వాడు దుష్టశక్తి. ఇప్పుడు మంచి విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉన్నాం అనుకో, దానిని కూడా వాడు చెడగొట్టే పనిలో ఉంటాడా? ఇంతకు మంచి అంటే ఏంటి? మంచి అంటే ఒక వ్యక్తిని భూమి మీద పరిపూర్ణంగా మార్చగలిగినటువంటిది ఏదైనా ఉందంటే అది వాక్యం. వాక్యాన్ని అందించటమే మంచి. ఏది అందించినా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట పోగొట్టుకుంటాడు. కానీ వాక్యాన్ని అందించగలిగితే వాడి మరణ దగ్గరకు వచ్చిన మరణమైనా దాంతో అంటి పెట్టుకుంటాడు. కనుక మంచి అనేది లోకములో అక్షయమైనదిగా ఉన్నది అంటే అది వాక్యం. ఇప్పుడు వాక్యాన్ని అందించే పనిలో దేవుని పిల్లలుగా, కాపరులుగా ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? అంటే వాక్యాన్ని అందించటం మంచి విషయం. ఒక ఆసక్తి కలిగి ఉండాలి. ఇదిగో ఇది నాకు దైవ ప్రేరణతో ఉన్నది, ఈ అంశాన్ని నేను లోకానికి ఇవ్వాలి, బైబిల్లో రాయబడ్డ ఈ అంశాన్ని నేను లోకానికి బహిర్గతం చేయాలి, అందించాలి. ఇది ఆసక్తి. ఇది ఆసక్తి. దీన్ని అడ్డుకోవటానికి, అంటే మంచిని అడ్డుకోవటానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తుంటుంది అపవాది. అంటే సత్యమైన వాక్యాన్ని సమాజానికి చారనివ్వదు. అందుకే మీరు క్రైస్తవ సమాజంలో చూడండి, ఎక్కడైనా స్కిట్స్ ఎక్కువ ఉంటాయి, డాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ మెసేజ్లు కానీ, సినిమా వాళ్ళు కూడా చేరేమో కంపోజ్ అలా చేస్తున్నారు. బహుశా సినిమా వాళ్ళు కూడా అంత జాగ్రత్తగా స్టెప్స్ వేయరేమో, అంత జాగ్రత్తగా స్టెప్స్ నేర్పుతున్నారు. నేను మనం చూసిన మా ఊరిలో సెమీకృష్ణ చేశారు.
భలేసారులే అసలుకి. సరిపోయింది. 9:30 దాకా డ్యాన్సులు. ఆ తర్వాత రాజకీయ నాయకుడు వస్తాడు, ఆయన ఎదురు 2 మొక్కలు చెప్తాడు. పాస్టర్ గారు చెప్పినా మనం సపోర్ట్ కొట్టం, కానీ రాజకీయ నాయకుడు చెబితే మొదటి సపోర్ట్ కొడతాం మనం. వస్తాడు, 2 మొక్కలు చెప్తాడు. అప్పటి వరకు మనం వినడం వాళ్ళలాగా ఫీల్ అవుతుంటాం, అబ్బా ఎంత బాగా చెప్పిండోనని. ఆ తర్వాత 10 అవుతుంది. ఇప్పుడు స్పెషల్గా పిల్లపట్ట స్పీకర్ వస్తాడు. ఆల్రెడీ భోజనాలు ఉన్నాయి, మరి సెమీ క్రిస్మస్కి ఉంటాయి కదా ఊర్లో, అక్కడ ఆల్రెడీ 10 అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తాడు, నేను ఎక్కువ విసిగించనమ్మా, భోజనం టైం అయితే ముందే చెప్తాడు. అంతే. ఇప్పుడు ఇక ఒకటే మాట, యేసు మన కొరకు పుట్టెను, అంతే అంతే. ఇంకా తరాలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా ఈ మాట మాత్రం మారలేదు, ఈ పద్ధతులు మాత్రం మారలేదు. ఇది ఒక రకం. ఇది మంచి కార్యం ఎలా అవుతుంది? పేరుకేమో సెమీ క్రిస్మస్, అక్కడ ఏం లేదు, మొత్తం దేవుడి గురించిన ఆలోచనే లేదు. ఎన్ని సెమీ క్రిస్మస్ చూసామో మన జీవితంలో. ఏ రోజైనా యేసుక్రీస్తు వారి గురించి ఒక క్రొత్త సంగతి చెబుతాడా అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, 2:11 లోక. ఒకటే పసురుపాకలో పుట్టాడు, యూదుల రాజుగా ఎదిగాడు. ఇది మనం విని 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 బోరు కొట్టట్లే, చెప్పేవాడికి బోరు కొట్టట్లే. అంటే బైబిల్ అంటే ఇంతే ఉంటుందా? ఇది మంచి కార్యక్రమమేనా? ఇది మూల పాఠం అవుతుంది. ఇంకొక అడుగు ముందుకేసాడు. రీసెంట్గా మొన్నే గొప్పగా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, ఫేస్బుక్లో చూసాం. గొప్పగా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, 500 రూపాయలు ఇస్తే విఐపిగా గుర్తించి ఈ పక్కన వేస్తాడంట సీటు. ఇంకొక 500 ఎక్కువ ఇస్తే పాస్టర్ గారితో ఫోటో తీపిస్తాడంట దగ్గరుండి ఆయనే. అంటే ఇప్పుడు 500 లేవు, మీటింగ్కి వెళ్ళొద్దాం మనం. డబ్బులు లేకుండా మీటింగ్కి వెళ్తే పేదవాళ్ళం అయిపోతాం. 500 కట్టామనుకోండి, విఐపి వెనకాల టవల్ ఉంటుంది విఐపి అని. ఇంతకు విఐపి ఎవరు? కాపర్ అనేవాడు ఇంత ఎరేషన్గా ఎందుకు సమాజాన్ని చీలుస్తున్నాడు? వాక్యం దగ్గర సంఘంలో అందరూ సమానమేగా, వాక్యం అందరికీ సమానమేగా. అలాంటప్పుడు ఈ ఎరేషన్స్ ఎందుకు వచ్చాయి? మరీ 500కి ఇస్తే స్పెషల్ సీట్ ఏంటంటే అసలు తెలియగలుగుతున్నా. విచిత్రమైనటువంటి బోధలు వచ్చేసాయండి. డబ్బులు లేనివాడు వెళ్ళొద్దా, వినొద్దా? అందుకే దేవుడు చెబుతున్నాడు, మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? అంటే నీకు హాని జరుగుతుందంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వాక్యంతో వెళ్ళకపోతే మన అనంతరం నీకు హాని జరిగిద్ది అని చెబుతున్నాడు. అంటే సత్యాన్ని లోకానికి అందించే పనిలో క్రైస్తవ సమాజ బోధకులు చతికిలపడ్డారు అన్నది ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు దాన్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయగలం, దాన్ని ఎలా మనం అర్థవంతంగా తీసుకెళ్ళగలం, ఇది మనం ఆలోచించాలి కదా, ఇది ఆలోచించాలి. కాబట్టి సువార్త సభ అంటే సువార్తే వినబడాలి తప్ప మరొకటి వినపడకూడదు. అది లోకానికి మంచి. ఆ మంచిని పరిచయం చేయటం కొరకే యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. అందుకే దేవుడు చెబుతున్నాడు సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రులుగా, శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అంటే మన బిహేవియర్ అనేది ఎవరు మెచ్చుకోవాలి? భూమి మీద ఒక వ్యక్తి బిహేవియర్ని ఏ వ్యక్తి, ఎదుటి వ్యక్తి 90% మెచ్చుకోడు. అది ఎవడైనా కానీ మనం ఎంత ఇదిగా ఉన్నా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటాడు. అంటే మన ప్రవర్తనకి భూమి మీద మనిషి అనేవాడు ఎప్పుడు కూడా మైనస్ దృక్పథం చూస్తూ ఉంటాడు. ఏదో ఒకటి ఎదుగుతూ ఉంటాడు లోపాలు ఖచ్చితంగా. అందుకే మన ప్రవర్తన, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అన్నాడు అక్కడ.
అంటే దేవుడికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండటం అంటే దైవ కార్యక్రమాల్లో సత్య సంబంధమైనటువంటి పనుల్లో నువ్వు నిమగ్నమైన తలంపులతో కలిగి ఉంటే కథం, దేవుడికి ఇష్టం అది అంతే. దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో తలమునకలై ఉండటమే దేవుడికి ఇష్టం అంతే. ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎవడైతే హాని చేసేవాడు ఉంటాడో, నువ్వు దైవ కార్యక్రమాల్లో ఉంటే ఖచ్చితంగా ఎదుటివాడికి ఏదో ఒక రోజున మారు మనసు అనేది తథ్యం. అది మనం ఏం చేస్తాం తెలుసా, ప్రభువా వాడికి అందవలసిన వాక్యాన్ని అందించకుండా మనం ఎంత ప్రార్థన చేసినా అది చేరదు. లోకానికి వాక్యం అనేది అర్థవంతంగా వెళ్ళాలి. జోకులు, కుళ్ళు జోకులు, పిట్టకథలు, ఏళ్ళ ఆత్మకథలు. నేనండి ఒకప్పుడు అండి లారీ దూలేమనండి, నేనండి ఒకప్పుడు అండి గొర్రెలుగా నీది మాకెందుకు, నీ టెస్టిమనీ మాకెందుకు. దేవుడు అడుగుతుంది ఏంటంటే నీది అవసరం లేదు అక్కడ, మనది అవసరం లేదు అక్కడ. కనుక దైవ కార్యక్రమాల ఆలోచనలు నిమగ్నమై ఉంటే ఆ విషయం అనేది లోకానికి వెళ్ళిపోతుంది. మనం వెళ్ళిపోయి నేను మంచోడిని, నాతో సహవాసం చేయండి ప్లీజ్ అన్న అడగాల్సిన అవసరం లేదు. మన పనిలో మనం వెళ్ళిపోతూ ఉంటే మనం చెప్పే వాక్యం ఏదో ఒక రోజు రీచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పశ్చాత్తాపం అనేది వస్తుంది అంతే. దైవ పనుల్లో, దైవ కార్యక్రమాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటే ఎవడైనా సరే దాని వెనకాతలే ఉండాలి తప్ప ముందుకు రానియ్యడు చెప్తున్నాడు దేవుడు. ప్రీతికరమగునప్పుడు దేవునికి దేవుడికి ఇష్టమైనటువంటి మనిషిగా ఉండడానికి ఇష్టపడాలి భూమి మీద. ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. ఎవడైనా మన కాళ్ళ కిందే ఉంటాడా? ఉంటాడు. ఇప్పుడు మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఎదుటి చూస్తూ ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? మన ఇండియాలో ఉన్నటువంటి గుణం ఏంటంటే, మన దేశంలో ఒక ఆయన ఒక మాట చెప్పాడు, పీతలన్నీ వెళ్తున్నాయంట పైకి. కొన్ని దేశాల పీతలు కొన్ని దేశాల పీతలు కొన్ని అలా ఫాస్ట్గా వెళ్తాం. మన ఇండియా పీత పైకి వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్కి. మిగతా దేశాల పీతలు ఏం చేస్తాయంటే దానికంటే ముందు వెళ్ళడం కొరకు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మన ఇండియన్స్ పీతలు ఏం చేస్తున్నాయి అంటే దాని కాలు లాగా దాని గోలు లాగా చేస్తున్నాయి. మిగతా దేశాల పీతలు అలా చేయట్లా. మన వెళ్తుంటే దాని వెనకాల దాన్ని దాటే ప్రయత్నం అయితే చేస్తున్నాయి, కానీ దాన్ని పాపం ఏం డిస్టర్బ్ చేయట్లా. కానీ మన ఇండియన్ పీతలే అది బాగా పాగుతుంటే దానికంటే బాగా వెళ్ళిపోయి దాన్ని కాలు పట్టుకొని దాన్ని కుండ్లు పట్టుకొని చేస్తున్నాయి అంట. దీన్ని బట్టి సామెత ఏమర్థం ఉందంటే, మనం ఎదుగుతుంటే ఖచ్చితంగా ఎవడో ఒకడో మన ఆర్ట్ బ్రేక్ అయ్యేటట్టుగా ఎదురవుతాడు. మనం ఏం చేస్తామంటే మరి మన మాంసం గుండో లేకపోతే గాజు గుండో తెలియదు కదా, టప్పన బయలుపోతున్నాం. శత్రువు ఎంత బలంగా ఉంటే క్రైస్తవుడు అనేవాడు అంత బలంగా ఉంటాడు. మనం శత్రువుని చూస్తేనే బుస్సుమంటాం. మనం అయ్యో నన్ను అరే అండా, నన్ను ఒరే అండా, నన్ను అలా అన్నాడా, అంతే ఉమ్మెత్త పూలాగా ముడుచుకుపోతాం. అరే అన్నాడా అయితే ఓకే ఆ తీసేద్దాం, రే అనే సౌండ్లో ఉన్నటువంటి వైబ్రేట్ ఎంత ఉందో దాని లోకానికి చూపిద్దాం. బాప్ రే అనాలా. అరే అన్నవాడు రేపు పొద్దుపడ్డ బాప్ రే అనాలా. వాడేంటి వాడు తలంపిండి అనాలా. అంటే ఆ రేంజ్కి మనం ఎదగలమా అంటే ఎదగాలి. వాడేమనుకుంటాడో, వెళ్ళకపోతే ఈడేమనుకుంటాడో, ఎవడైనా ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎదుటివాడి గురించి ఆడిపోసుకుంటూనే ఉంటాడు. ఇది హ్యూమన్ సైకాలజీ. దీన్ని ఎవ్వడూ మార్చలేడు. అవి కొన్ని మనకు అందుతే కొన్ని అందం. నిజంగా దైవకర కార్యక్రమాలు తలంపే ఉందనుకో, ఆ కొన్ని కూడా మనకు దూరం అవుతాయి. అంటే ఎంత హెల్తీ వాతావరణం దేవుడు క్రియేట్ చేయాలనుకుంటాం మన పట్ల చూడండి. మనమేమో దేవుడు ఆలోచన ఎంత పెట్టుకుంటాం, లోక సంబంధం ఆలోచన మాత్రం ఇంత తిప్పుతుంటారు లోపల. అందుకే చాలామంది తక్కువ టయాల్లో ఆర్ట్ ఫెయిల్ అయిపోతుంటారు. ఎందుకు? ఇదే కారణం.
ఓవర్ థాట్స్, ఓవర్ థింకింగ్ బాగా థింక్ చేయటం వల్ల ఏమవుతుందంటే లేచిపోతుంటుంది అంతే. అవసరం లేదు అది. ఎంత స్పష్టంగా చెబుతున్నాడు దేవుడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు నువ్వేంటో నీ మనస్సాక్షి ఏంటో దేవుడికి తెలిస్తే చాలు. మనం ఏమి కూలీ నెంబర్ 1 బిల్లాగా జబ్బ కట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. నేను మంచోడిని, ఐఎమ్ గుడ్ ఫీల్ అవసరం లేదు. నువ్వు గుడ్ అంటే గుడ్డే, కది గుడ్ అంటే కది గుడ్డే, ఏదేదో అది. అది అంటే ఇక్కడ మనం స్థిరంగా ఉంటున్నామా అంటే స్థిరంగా ఉండాలి. ఇక్కడ దేవుళ్ళో ఉండేవాడు ఎప్పుడైనా లోకం నుంచి వచ్చే ఆటుపోటును తట్టుకుండా నిలవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కష్టం. 3 యోహాను 1:11 ఓ మంచి మాట. ప్రియుడా మనల్నే 3 యోహాను 1:11 ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. ప్రియుడ అంటే సంఘంలో ఉన్న బిడ్డ. ఇప్పుడు సంఘంలో ఉన్న బిడ్డ చెడు కార్యక్రమాలు చేస్తాడా? దేవుడు ఎందుకంటాడు ఆ మాటని? ప్రియుడా అంటే బయట వ్యక్తి కాదు, మన సంఘంలో ఉన్న బిడ్డని అంటున్నాడు దేవుడు. ప్రియుడ చెడు కార్యమును కాక. సంఘంలో ఉన్నవాడు ఎవడైనా చెడు కార్యక్రమం చేస్తాడా? ఎందుకు చేయడు? వాక్యాన్ని వక్రీకరించే వాడితో సహవాసం చేసేవాడిని ఏమంటారండి? ఒకడు వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు, ప్రూఫ్తో సహా మనం మాట్లాడాము, అయినా సరే వాడిని సమర్థించాడంటే వాడిని ఏమంటాం మనం? చెడు కార్యక్రమానికి వాడు నాంది పలికాడు అంతే. యేసుక్రీస్తు వారి రక్తము ఆదాములో ఉందని బోధించాడు ఒకడు, వాడే వీపీ. యేసుక్రీస్తు వారి రక్తము ఆదాములో ఉంది అని బోధించాడు. ఆదాములో క్రీస్తు రక్తం ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు భార్యాభర్తల కలయికతోనే పుట్టాలి కదా. అలాంటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పుట్టాడు అని చెప్పడం అబద్ధం అవుతుంది కదా. అంటే ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారి పుట్టుక మీద మచ్చ చేశాడు. ఎవరో ఈ బలభద్రాపురం బొడ్డోడు. దానికి ఈ పాసిపల్ల కిచ్చ అని ఒకడు మా ఊరిలో అటు సపోర్ట్. మనం ఇన్ని జాగ్రత్త చెప్పినా దాన్ని ప్రేమిస్తుంటే ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ దరిద్రం వద్దు ప్రభువా అని. మనం ఏం బిజినెస్ చేయట్లేదు, అది మనం ఏం చేయట్లేదు బిజినెస్. దేవుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా లోకానికి పంపే పనిలో మనం కష్టపడుతున్నాం. వారం సందా కోడేసుకుందాం అనే ఆలోచన వేరే వాళ్ళకు ఉంది. మనం ఏంటంటే వాస్తవాన్ని చెప్పాలి, నిజాన్ని చెప్పాలి, బైబిల్ ఏముందో చెప్పాలి. అది వింటారా వినరా మనకు సంబంధం లేదు, ముందు చెప్పాలి. సంఘములో ఉన్నవాడు సైతం చెడు కార్యక్రమాల వైపు తల వంచాడు అంటే దేవుడు ఊరుకుంటాడా? అసలు ఎంత బుద్ధి లేనివాడైనా ఆదాము రక్తం ఎలా ఉంటుంది? మనం వెంటనే ఊరుకున్నావా? మనం ప్రసంగం చేశాం. కయ్యూన్ని కాపాడుతున్నాడు ఏబేలు రక్తం వాడు చెబుతున్నాడు. ఏబేలు రక్తము మొరపెడుతుంది, నీ తమ్ముని రక్తము భూమిలో నుండి నాకు మొరపెడుతుంది. ఎలా కాపాడిద్ది? వాడు అలా ప్రసంగం చేశాడు. దానికి సమర్థత. ఒరే అసలు ఏమి సచ్చీలు, ఏమి సంఘాలు, ఎందుకు ఫ్యాషనబుల్గా ఉందనుకుంటా సంఘం అంటే. స్టైల్గా వెళ్ళాలి, స్టైల్గా రావాలి, ఇంతే క్రైస్తవం అంటే. నిజమండి, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, భోగం వాళ్ళకి ఎక్కువ క్రైస్తవులు. ఎవడు వాక్యం మీద పట్టు సాధించట్లా, ఎవడు వాక్యాన్ని గ్రహించట్లా. అంతా పైపైన మంచి డ్రెస్సులు వేసుకోవాలా, మంచి కారులో బైక్లో తిరగాలి, మంచిగా స్టైల్గా ఫ్యామిలీతో వెళ్ళాలి, హ్యాపీగా ఒక ప్రసంగం టైంపాస్ చేయాలి. వెంటనే పుష్ప ద రూలర్. ఇప్పుడు దాని గురించి టాకింగ్ మనకి. ఆడ మెసేజ్ ఏం చెప్పింటే అసలు ఉంటే చెప్పడానికి
అక్కడ నుంచి బయటికి రావటం, వెంటనే థియేటర్కి వెళ్ళిపోవటం, మళ్ళీ అంటే దాబాకి వెళ్ళిపోవటం, సాయంత్రం పూట తిరిగి ఇంటికి రావటం. ఇప్పుడు కొత్త కూడా మంచిగా ఆ డ్యాన్స్ సెట్టేసిండు, వాడు కాలు ఇట్లా అయిపోయింది, ఇదే మాట్లాడుతుంటాడు. ఎందుకు? ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి అసలుకి. పోయిన తర్వాత ఏం జరిగిద్దో అన్నది భూమి మీద ఉండగా తెలుసుకోకపోతే ఆ తర్వాత క్షమించడానికి ఛాన్స్ ఏది? దేవుడు క్షమించడానికి ఛాన్స్ ఏది? ఉన్నదే ఇంత పీస్, అంత ప్రాణం అంది. మహా అయితే 60 ఏళ్ళు గ్యారంటీ లేదు, 50 ఏళ్ళు టచ్ అయ్యాయంటే అరుగుదల తక్కువ అవుద్ది, తేనుపులు ఎక్కువైపోతాయి, నిద్రలేమి తక్కువ అవుద్ది, ఆ తర్వాత గ్యాస్ట్రిక్, ఆ తర్వాత చెప్పలేని సకల రోగములు దేహాన్ని అంటి ముట్టుతాయి. తిందామంటే తినలేము, పండామంటే పండలేము, తాగుదామంటే తాగలేము, ఉందామంటే ఉండలేము. ఇక ఆ దేహం అక్కడి నుంచి భయంకరంగా తయారైంది మనకే. ఇంత అజాగ్రత్తగా భూమి మీద మనిషి ఎందుకుంటున్నాడు అంటే సత్య సంబంధమైన వాక్యం లేక. ఎన్ని కుటుంబాలన్నీ ఆగమైపోయినాయి అని ఒక మంచి మాట చెప్తానండి. పోయిన గురువారం ఒక సినిమా రిలీజ్ అయింది కదా, బుద్ధున్నోడు ఎవడైనా ఫస్ట్ రోజు భార్య చిన్న పిల్లలతో సినిమాకి వెళ్తాడండి. అసలుకి మామూలు కామన్గా ఆలోచిద్దాం. ఆ తొక్కిస్లాట్లో పైగా హీరో గారు వచ్చారు. ఇంకేముంది, ఒక్కసారి పాపులేషన్ వైబ్ అనేది అలా ఉమ్మంది అంతే. భార్య కింద పడింది, ఒకడు పొట్ట మీద, ఒకడు గొంతు మీద, ఒకడు రొమ్ముల మీద, ఎట్ట పడితే చెప్పడానికి వీళ్ళేసరి దొక్కారండి పాప మామని. హీరోని చూద్దామని. భార్య చచ్చిపోయింది. ఇక్కడ పసిపిల్లకాయలు దెబ్బలు తగిలాయి, 6 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. నేను ఒకటి అడుగుతాను, కామన్గా ఆలోచిద్దాం. ఎవడైనా అసలుకి అలాంటి రఫ్ పాపులేషన్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, జనసంద్రత ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అసలు ఫ్యామిలీతో వెళ్తాడని ఎవడన్నా వెళ్తాడా? అంటే కనీసం ఆలోచించామా మనం? కనీసం ఆలోచించమా? అంతే. వాడేం చేస్తాడు ఇప్పుడు? బాధపడుతున్నాం. వాడిదే వాళ్ళు ఎందుకు బాధపడతారు? నటన ఇష్టపడేసాడు 25 లక్షలు. సరిపోయిందా? ఒక ప్రాణం విలువ తల్లి దూరమైందిగా. వాడేమో ఇలా జరుగుతాం అనుకోవడం, వాడు ఎడుతుండు. పోయిందని తేలేం కంటి ముందే. అప్పటికప్పుడు ఇంట్లో బయలుదేరి వచ్చాడు, కంటి ముందు పోయింది. ఏ క్షణాన ప్రాణం పోతో తెలీదు. పోతున్నది నిజం. క్రైస్తవుడు మేలుకోవాలి ఇక్కడ. క్రైస్తవుడు మేలుకోవాలి ఇక్కడ. ఎన్ని జాగ్రత్త చెబుతాడండి దేవుడు అసలుకి. చెడు కార్యమును కాక లోకానికి అందవలసిన మంచి అందకుండగా పోతుంది సాతాను అనుచరుల వల్ల. దానికి సపోర్ట్గా ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఉన్నారండి, చాలామంది. ఒకడైతే ఏకంగా పరలోకంలో కూడా పిల్లలకి అంటానికి బోధిస్తున్నాడు. ఇంకేం చెప్తాం మనం? అసలు లింగభేదం ఉంటుందండి పరలోకంలో? పరలోకంలో ఆడమగా తేడా ఉంటుందండి? గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారుడు యెహోవా అనుగ్రహించు. కుమారులు అంటే ఆడమగ, బిడ్డలో ఇలా బిడ్డలండి అన్నాం. ఇప్పుడు ఆడమగ, బిడ్డ అంటే అమ్మాయి అని కాదు. అక్కడ కలిగిన సంతానాన్ని కుమారులుగా బిడ్డలుగా మాట్లాడతాడు దేవుడు. అది కనుక పరలోకములో పరదేశిలో స్త్రీలింగం పుంలింగం ఉండదు. అక్కడ కూడా పెళ్లి చేసుకోవచ్చు అంట. అదే క్వశ్చన్ యేసుక్రీస్తు గారికి ఎదురైంది. నాయన ఇక్కడ 7 భర్తలకి భార్యగా ఉంది, అందరూ పోయారు. ఆడకొచ్చిన తర్వాత ఏ వ్యక్తికి భార్యగా ఉంటుంది? యేసుక్రీస్తు గారు ఏమన్నాడు? పిచ్చి పిచ్చి ఆలోచన చేయమన్నాడు అంతే. అక్కడ ఇలాంటివి ఏమీ ఉండవు. మరి ఎలా బోధిస్తున్నాడు? వాణిలా సమర్థిస్తున్నారు. తప్పుడు బోధ చేసేవాడిని ప్రతి ఒక్కడిని వెనకాల తప్పుతోడే సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా మంచి ఎక్కడండి బయటికి వెళ్ళేది? మంచి ఎక్కడ? మంచి ఎక్కడ బయటికి వెళ్తుంది? మంచి ఎక్కడ బయటికి వెళ్తుంది? ప్రేమైన దేవుని పిల్ల, ఇలా ఎన్నో బోధలండి. ఒక ఆమె మొన్న నార్సింగ్లో ఒక ఆమె నేనే యేసుక్రీస్తు అని అంటుంది. ఆమె మొక్కుతున్నారు జనం, రోడ్ల అమ్మడబడి తిరుగుతున్నారు ఆమె అమ్మటే. అంటే యేసుక్రీస్తు ఇప్పుడు అమ్మాయా?
అప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు అబ్బాయిని, ఇప్పుడు అమ్మాయి రూపంలో ఉన్నా అంటుంది అంతే. ఇంకా ఇంత ఎలా నమ్ముతామో అర్థం కాదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇలాంటివి కార్యక్రమాలు ఆపేయండి. చెడు కార్యమును కాక, ఇవన్నీ చెడు కార్యక్రమాలే కదా. మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. సత్య సంబంధమైన వాక్యం దగ్గర మనిషి ఎక్కడున్నాడండి ఈ రోజున? ఎక్కడున్నాడు? లేడు. అసలు వాక్యం దగ్గరే లేడండి. క్రైస్తవ సంఘాల్లో వాక్యం ఉందంటే నేను అస్సలు నమ్మను. వాక్యం అంటే అర్థం ఏంటి? నిలబడి చెప్పటమా? యేసుక్రీస్తు గురించి ఎంత చెబుతాడు, పాస్టర్ గారి గురించి ఎంత చెబుతాడు. ఇంకా నేనండి అసలుకి ఈ సేవకు రావాలనుకోలేదండి, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ అని చెబుతాడు. అంటే ఇప్పుడు ఏం నేర్పుతున్నాడు? పౌలు నోట ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి పదాలు వచ్చాయా? నేను అలా ఉండేవాడిని, అంతేగాని నాకు సేవ అంటే ఇష్టం లేదు, నాకు దేవుడు అంటే ఇష్టం లేదు, కానీ నన్ను వదలలేదు, ఆమె చేతులు ఎత్తాను నాకు చెప్పట్లే. ఆయన ధర్మశాస్త్రం ఉన్నాడు ఆల్రెడీ. అంటే చెడు కంటే మంచి ఎక్కువ, మంచి కంటే చెడు ఎక్కువ. ఏది మనం లోకానికి అందించాలి? ఇది మనకు అర్థం అవ్వాలి. చెడు కార్యమును కాక మంచిని త్రొక్కివేయాలని చూసే ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో చెడ్డవాడే. వాడికి క్షమాపణ ఉందంటారా ప్రియమైన దేవుని పిల్లారా? లేదు. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధి కాడు, దేవుని చూసినవాడు కాడు. మేలు చేయువాడు దేవుడు చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా లోకానికి అందించాలి. ఇంకేదో ఉన్నది. 24:2 సామెతల ప్రకారం మర్మం ఉన్నది. మర్మం అంటే మనకు తెలియంది, బైబిల్లో కంటి ముందు కనబడేది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని చోదించుట నరునికి ఘనత మనకి. కనుక మరుగు చేయబడ్డ సంగతిని లోకానికి చెప్పాలి. ఇంతకీ ఏం మరుగు చేయబడ్డాయి? చాలామంది అనుకుంటారండి, మాకు అండర్స్టాండ్ అండి బైబిల్ బాగా. నేను ఒక ఆమె అంటుంది, నేను 160 సార్లు చదివా బైబిల్ అంటుంది. బైబిల్ని 100 సార్లు కాదు 1000 సార్లు చదవచ్చు, కానీ దేవుణ్ణి మనసును చదవాలి కదా నువ్వు. అది దేవుడు కోరుకుంది. ఎన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో ఇప్పటికీ అర్థం కానీ. అవన్నీ ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాం మనం? ఎప్పుడు చెప్పాలి? ఇంకొక ఆయన అంటున్నాడు కొత్తగా, వ్యతిరేకలు ఉన్నాడు బైబిల్లో. నాకు మైండ్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైబిల్ని బాగా పరిశోధించాను, వ్యతిరేకలు అంటున్నాడు అంతే. ఒరే అసలు ఏడాదికి సంతరాయి అనిపించింది నాకైతే. వ్యతిరేకలు అందరికీ తండ్రి అయిన దేవుడు, ఎఫెసీ 6:4 కనబడుతుంది కదా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, బాప్తీసము ఒక్కటే. ఇంకేం కావాలి నీకు? విశ్వాసము ఒక్కటే 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 అంటే కాదు. నీకు కూడా తెలియదు. ఇద్దరున్నారు యెహోవా అంటాడు, ఒకడేమో ఇద్దరు యెహోవాలు అంటాడు, ఒకడేమో ఆ యెహోవాయే త్రిబుల్ రోల్ అనమాట. యేసుక్రీస్తుగా, పరిశుద్ధాత్మ దేవుడిగా. మరి అలాంటప్పుడు నేను తండ్రి యుద్ధ సూచన సంగతులే మీకు బోధిస్తున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్తగా ఒక ఆయన వస్తాడు అని ఎలా చెప్తాడండి? తండ్రి దగ్గర సూచన సంగతి మీకు చెబుతున్నా. తండ్రి ఉన్నాడు, నేను వెళ్ళిపోతే ఆదరణకర్త వస్తాడు, సమాధానకర్త వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే తండ్రి, నేను, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నావురా అని స్పష్టంగా యేసుక్రీస్తు వారే చెబితే, యెహోవా దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే చాలా సంఘాల్లో లాస్ట్లో చేసే ప్రార్థన ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుగా చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో త్రియేక దేవ అంటాడు అంతే. ఇంకా అంటే ఇప్పటి వరకు సంఘములో మనం ఉండి విన్నదంతా కూడా గంగ పాలైపోయింది తప్ప ప్రభు సన్నిధానానికి మాత్రం చేరే ఛాన్స్ అయితే లేదు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారు, ఏక ఆలోచన కలిగి ఉన్నారు, ఒక మాటగా ఉన్నారు, ఒక ఉద్దేశంతో ఉన్నారు. కలిపేస్తున్నాడు అంతే.
త్రియేక అంటాడు ఒకడు, ఇద్దరు యెహోవాలు అంటాడు ఒకడు. లోకములో ఎన్ని బోధలో ఇక జింగిల్జా ఉంది చైనా ఆమె అయితే డైరెక్ట్గా నేను యెహోవా భార్యని అంటుంది అంతే. బాబోయ్, అంటే ఇప్పుడు మాకు ఎవరు ఏమో అవకంటే ముందున్నాము ఎవరు? యెహోవా భార్య జింగిల్జా. అసలు మామూలుగా లేదండి క్రైస్తవ్యం అది. మరి ఇవన్నీ లోకంలో కనబడుతున్నా మనకు వినబడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదంటే, పట్టించుకోవటం వల్ల ఏమైద్దాయా అంటే ట్రోలింగ్ ఎక్కువ చేస్తుంటారు. అది దానికి భయపడుతుంటారు చాలామంది. ట్రోలింగ్ అనేది పని పాట లేని వాడు ఫోన్ దగ్గర పెట్టుకొని ఏదో ఒక సొల్లెత్తుంటాడు. అది దానికి కూడా మనం రెస్పాండ్ అవ్వాలండి, అవ్వాలా? కనుక మేలు చేయవాడు దేవుని సంబంధి. మేలంటే నిజాం ఇది అని తెలియజెప్పేవాడు. బైబిల్ అలా లేదు, ఇలా ఉంది అని చెప్పేవాడు దేవుని సంబంధి. విచిత్రం ఏంటంటే మనం ఎవడి మాట విన్నా దేవుడి మాట్లాడుకుంటుంది మనకి. వాక్యానికి కొన్ని గొప్పతనం చూడండి. ఎవరి మాట విన్నా ఇది మన దేవుడి మాటలాగా ఉంటుంది, ఉండదా? సాతాను కూడా గొప్ప ప్లే చేసింది. దేవుడు చెప్పాడు ఏమని? వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీరు మీకు దేని ప్రకటిస్తారని చెప్పింది? నీతి మార్గమును ప్రకటిస్తారు. దెయ్యం అన్న మాట ఎవరి గురించి? పౌలు గారి గురించి మాట్లాడుతున్న మాట. వీరు సర్వోన్నత దేవుని కుమారులు, వీరు మీకు సర్వసత్యంలో నడిపిస్తారు, సత్యాన్ని బోధిస్తారు అని దెయ్యం చెప్పింది. ఇందుకు దెయ్యం చెప్పింది అబద్ధమా నిజమా? నిజమన్నావు అనుకో, దెయ్యం కూడా నిజం చెప్పిందని ఒప్పుకోవాలి. అబద్ధం అన్నావు అనుకో, మరి వాళ్ళు సర్వసత్యం నడిపించట్లేదా? ఎంత తిరగాసుగా మాట్లాడిందండి. పైగా యేసుక్రీస్తు వారిని కూడా ఉంటుంది కదా మార్కు సువార్త 5వ అధ్యాయంలో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో మీకేమీ పని. అంటే దెయ్యానికి ఎవరో తెలుసు. మనం ఎలాంటి తలంపుతో సంఘంలో ఉంటున్నాం, ఎలాంటి తలంపుతో వాక్యం వింటున్నాం, ఎలాంటి తలంపు కలిగి దేవుడు ఆలోచన ఉన్నామని దెయ్యం తెలీదా? తెలుసు. కనుక మనకు జ్ఞానం వేసింది. నువ్వు సత్య సంబంధంగా ఉండొద్దు, నువ్వు డ్యాన్సులు కాడ బాగా జనం ఉన్న కాడ ఎగురు అంతే. ఒక ఆమె అడుగుతుంది కదా, నన్నే అడిగింది డైరెక్ట్గా, ఏంటన్నయ్య మీరు ఇచ్చే ద్రాక్ష రసం రొట్టెలో ఆ స్వీట్ లేదంటుంది. రొట్టెలో స్వీట్ ఏంటి? నాకు మైండ్ ఒక్కసారి పోయింది. రొట్టెలో స్వీటా? అబ్బా, నేను ఒకసారి అయితే అటు ఇటు సంఘంలోకి వెళ్ళినా అసలు ఎంత తియ్యకుందో తినాలనిపించింది అంటుంది. ఇక పూరియా? పూరి కూడా కదా, దాన్ని ఏమంటారు? బెల్లంతో చేసేదాన్ని, కాజా లాంటిది, బొబ్బొట్టు. అంటే యేసుక్రీస్తు వారి శరీరం ఎంత అనిపిస్తుంది తింటారు, తినవచ్చా? టేస్ట్ నేర్పారు తెలుసా, నాలుగుకి టేస్ట్ నేర్పారు. అది రొట్టె కూడా గోధుమ రొట్టె పిసికి దాన్ని అట్ల కాడతో రబ్ చేసి కళాయి మీద ఏంచి తేవాలన్నది రొట్టెగా మనం అనుకుంటాం. ఇప్పుడు రెడీమేడ్ చైనా రొట్టెలు వచ్చాయి, వైట్గా ఉంటాయి, ఇలా తీట నోటి మీద వేయటమే, కరిగిపోద్ది అంతే. అది ఈ ఇరుసులు లేదు. ఇరవమన్నాడు రొట్టెని, ఇరుసుడు ఎక్కడ ఉంది? బిల్ల 20 రూపీస్ బిల్లలాగా ఉంటుంది, ఇలా వేస్తుంటారు చేతులు, ఇట్లా పట్టుకుంటారు, ఆమె వేస్తారు అంతే, స్వయం కరిగిపోద్ది అంతే. అది రొట్టె అవుద్దా? ఎంత ఒళ్ళు బతుకమో తెలుసా అండి అసలుకి, ఎంత ఒళ్ళు బతుకం. ఇట్లా ఇరవాలి, ప్లేట్లో ఉన్నది విరవాలి, అది మ్యాండేటరీ. అది దేవుడు చెప్పాడు, నాది ఎరువు అన్నాడు అంతే. నల్లగొట్టబడిన శరీరానికి సాదృశ్యంగా మీరు విరవాలి అన్నాడు, విరిచి అన్నాడు. అక్కడ విరవడం లేదు, గుట్టకునేయటం లోపలికి. ఇవన్నీ ఏమంటారు? సంఘంలో ఉన్న సంఘంలోకి వస్తున్న పిల్లలకి చెప్పకపోతే రేపు భద్రపూట వాళ్ళు బతికి ఏంటన్నది దేవుడు చెప్తున్నాడు. ఇవేమీ కనపడవు క్రైస్తవ్యంలో. ఆదివారం వస్తే మంచిగా గజ్జలు, కాంగో, 4 డ్యాన్సులు, మామూలుగా ఉంటుంది ఇంక అసలుకి. కనుక చెబుతున్నాడు,
మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాదు. మేలు చేయవాడంటే తెలిసిందాన్ని చెప్పగలిగే స్థితి కలిగిన వాడు, మేలు చేసేవాడు. అప్పుడు ఏం జరిగిద్దంటే 8:28 రోమా 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి, వాళ్ళెవరో ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అంటే సువార్త పడిలో ఉన్నది ఉన్నట్టు ఆలోచన కలిగి ఉన్నటువంటి వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తము వాడికి ఎప్పుడు ఏది కావాలో అది దేవుడు ఖచ్చితంగా ఏ కొదువ లేకుండా అనుగ్రహిస్తాడు. ఇది మనం నమ్మాలి. అంతే. మనం వెంపర్లాడటం వలన, ప్రాకులాడటం వలన సమకూడవవి. ఐరన్ ఒక ముద్ద ఆడ పెట్టామనుకో, చుట్టుపక్కల ఐరన్ రోజులు లాగదు. అదే ఒక అయస్కాంతాన్ని పెట్టామనుకో, మ్యాగ్నెట్, చుట్టుపక్కల ఐరన్ మొత్తం లాగేస్తుంది. అది చూడటానికి ఐరన్ లాగే ఉంటుంది, ఇది ఐరన్ లాగే ఉంటుంది. కానీ దాంట్లో ఉన్నటువంటిది ఏంటి అంటే లాగేసుకునే గుణం ఉంది. ఐరన్లో లేదు. ఉందా? లేదు. లాగేసుకుని మనం దేంట్లో ఉన్నాయి అంటే ఐరన్ లాగా కనపడుతున్నటువంటి మ్యాగ్నెట్లో ఉంది. ఇప్పుడు క్రైస్తవుడు నిజంగా దేవుడి విషయంలో అలా ముందుకు వెళ్తూ ఉంటే వాడికి ఏం కావాలో అవి ఆటోమేటిక్గా వచ్చి పడుతుంటాయంట. నీకు ఇది కావాలి, నేను కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని. మనం దేని గురించి వెతకవలసిన అవసరం లేదు. దేవుడి పనులు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అవే మనకి ఆకర్షితమై సాగుతుంది. ఇది నమ్మాలి. అది అవసరమైన, ఆరోగ్యమైన. మనం మ్యాగ్నెట్ లాంటి వాళ్ళం. అదే వచ్చి అతుక్కోవాలి తప్ప మ్యాగ్నెట్ యాడికి వెళ్దాం. అది అలా ఉంటుంది అంతే. దాన్ని అట్లా మూవ్ చేసామనుకో, ఇట్టే పక్క ఉన్నాయి మొత్తం అతుక్కుంటాయి. క్రైస్తవుడు కూడా అలాంటి వాడే. దేవుడి పనులను వెళ్ళిపోతుంటే అవే ఆకర్షితులై, అబ్బా ఇంత కష్టపడుతున్నాడు, ఇతనితో మనం సహవాసం చేద్దాం అని అవే మనకి ఆకర్షితులు వచ్చేస్తుంటాయి. ప్రతి అవసరత మనల్ని ఆకర్షించింది. మనం ఏది కూడా పనిగట్టుకొని ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అంతకంటే గొప్పది దేవుడి పని ఉంది కదా, దేవుడి మాట వింట ఉంది కదా. దేవుని ప్రేమించు వారికి అంటే మనకి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అంటే దేవుని ప్రేమించిన మనము ప్రతి విషయాన్ని పబ్లిక్గా ఓపెన్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది మేలు కదా. మేలు చేస్తున్న మనకు మరి మేలు కలగాలి కదా. మేలు చేస్తున్న మనకి మేలు కలగాలి కదా. కలుగుద్ది. వెళ్ళే పనిలో ఏ ఆటంకానైనా యేసుక్రీస్తు వారు తొలగింపజేస్తాడు. ఏ అవసరతైనా మనకు తీరుస్తూ ఉంటాడు. అలాగని ప్రభా నాకు రష్మకలాగా 240 కోట్లు పెట్టి హెలికాప్టర్ కావాలి ప్రభు అంటే కుదరదేడా. ఇంత కోరికలు కాదు ఇక్కడ దేవుడు అడుగుతుంది. భూమి మీద నీకు ఏ అవసరమో దేవుడికి తెలుసు, ఎప్పుడు రావాలో తెలుసు. అంతకంటే ముందు నువ్వు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఆ ఏం చేయటం అనేది ఏంటయ్యా అంటే ఇదిగో చెడు కార్యక్రమం కాక ఈ పని చేయటం వలన కొంతమందికి మేలు జరిగిద్ది. అది ఏ పని? దేవుడి కార్యక్రమం. దేవుడి కార్యక్రమం అనేది బయట కనపడితే కొంతమందికి మేలు జరిగిద్ది. చాలు. అలాంటివి కలిగి ఉంటే ఖచ్చితంగా మనకి మేలే జరిగిద్ది. 38:20 కీర్తన గ్రంథము 38:20 మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. వారంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు, బయట ప్రపంచం గురించి కాదు కదా. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి. మీరు ఎప్పుడైనా స్ట్రైట్గా ఉండండి.
మనం ప్రతి విషయంలో స్ట్రైట్గా ఉన్నాం అనుకో, మన చుట్టూ ఎవడు ఉండడు, పైగా మన శత్రుగా చూస్తుంటారు. అదే కాస్త 4 కన్నింగ్ మాటలు, 4 రకరకాల ఉద్దేశాలతో గురించి మాటలు మాట్లాడామనుకో, మన చుట్టూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన చుట్టూ ఎటు పోరు. ఈగల గుంపు కంటే ఘోరంగా ఉంటారు మన చుట్టూ. యథార్థతగా నువ్వు ఉండు, నీ చుట్టూ ఎవడు ఉండడు. అదే నువ్వు యథార్థతను వదిలి సొల్లేసుకుంటూ ఉండు, అంతే. ఇంకా సోదో దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ ఏది ఇష్టం మనకి? స్ట్రైట్గా ఉండు, ఒంటరిగా ఉండు, అదే నేర్చుకో. అది ఎందుకంటే ఇదంతా చెత్తే కదా. అందుకే లోక స్నేహము దేవునితో వైరము. ఎంత మంచి మిత్రువైనా ఏదో ఒక రోజున శత్రువుగా మారతాడు. ఎంత గొప్పవాడైనా సరే ఏదో ఒక రోజున ఎదురు తిరుగుతాడు. ఎంత తగ్గింపుగా ఉన్నవాడు అయినా ఏదో ఒక రోజున ఖచ్చితంగా వాడు హృదయ గర్వంతో మాట్లాడతాడు. ఇప్పుడు ప్రజెంట్ స్టార్డమ్ని సొంతం చేసుకున్నవాడు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మొన్నటిదాకా ఏమండో మా మామ తర్వాత ఎవడైనా మా నాన్న కంటే మా మామే ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఏమంటుంది సార్, మా నాన్నే నాకు హీరో అంటున్నాడు. అంతే. ఎందుకు? మామని అడ్డం పెట్టుకొని సినిమాలు చేశాడు, స్టార్డమ్ సంపాదించుకున్నాడు, లైన్ వచ్చేసింది, దొరికింది. 2 సినిమాలు ఇట్టు కాగానే ఇప్పుడు మామలేడు. ఇంకా అసలు మామ మాటే లేదు. ఒక్క తొక్కుడు దొక్కితే మళ్ళీ అత్తల కిందకి. గర్వం తలకెక్కకూడదు. చిన్నపిల్లగా ఉన్నప్పుడే వాళ్ళకి అన్నీ నేర్పినటువంటి మావేడి అవి గుర్తుండవు కదండి. మనం గడిచిపోయినటువంటి ఆ దినాలు మనకు గుర్తుండవు. ప్రజెంటేషన్లో మనం వేసిందే స్టెప్పు, మాట్లాడిందే నిప్పు, అటువంటి పరిస్థితి. భ్రమలో ఉంటుంది కదా లోకం. కానీ కింద నుంచి ఆలోచించాలి మనం ఎప్పుడైనా. దేవుడు అదే కోరుకున్నాడు. ఒక మనిషి కింద నుంచి ఆలోచించాలి. నేనేంటి, ఇప్పుడేంటి, అప్పుడేంటి, ఇప్పుడేంటి. ఇది దేవుడికి చాలా ఇష్టమైన పని, ఇష్టమైన తలంపు ఇది. అది కనుక ఇప్పుడు మన దేవుని పిల్లారా, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. మేలు చేయవలసినది పోయి కీడు చేసే వారితో సహవాసం కలిగి ఉండటమే కాకుండా దానికి వారు తొత్తులుగా మారారు. ఇది నాకు బాధాకరం అంటున్నాడు దేవుడు. ఏ ఎండకు ఆ గొడుగు, అదే అంశం ఈ రోజున. సంఘంలో మనం వింటున్నామంటే ఖచ్చితంగా లోకానికి ఏదో ఒక యాంగిల్లో మేలైతే కనబడాలి. అది బైబిల్లో వచ్చే మాట లోకానికి యథాతథంగా వెళ్ళగలిగే స్థితిలో మనం ఉండాలి. వక్రీకరించకూడదు దాన్ని. దేవుడు అసలు ఒప్పుకోడు. కనుక మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి. శత్రువుడు ఎప్పుడవుతాడు? వాడికి నచ్చినట్టుగా ఉన్నంత కాలం నువ్వు హీరోవే. వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్నంత కాలం మనల్ని ఏమంటుంది సార్, అబ్బాయి ఎంత మంచోడు. కుక్క విశ్వాసం కంటే మావోడి విశ్వాసం 100 రెట్లు బెస్ట్ అంటారు. ఎప్పుడు? వాళ్ళకు అనుకూలంగా ఉన్నంత వరకు మనల్ని పూల పానుపుల మీద ఊరేగెత్తారు. ఎప్పుడైతే మనం మనదైన విధానంలో ఉండగలిగామంటే వాళ్ళు ఆటోమేటిక్గా శత్రువులు అయిపోతారు. అలాంటి సహవాసం ఎప్పుడు క్రైస్తవుడు చేయకూడదు. సాధ్యమైనంతగా వదిలించుకోవాలి. ఎందుకంటే అది ముళ్ళ సహవాసం అది కదా. కనుక మనం మేలంటే వాస్తవాన్ని చెప్పటం, వక్రీకరించిన వాడిని చూపిస్తూ ఎలా వక్రీకరించాడో వాక్యం ద్వారా చెప్పటం అనేది మనం ఎప్పుడు అలా కలిగి ఉండాలి. కానీ అది వాడికి నచ్చిద్దే, దెయ్యం పట్టినోడికి నచ్చదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? శత్రువు అయిపోతాడు. శత్రువు ఎక్కడ దెబ్బ వేస్తాడు? పౌలు గారి నుంచి విడిపోయిన దేమ యాడికి వెళ్ళాడు తెలుసా? ఏ ఉపద్రవంలో అయితే దేవుని వాక్యాన్ని అంగీకరించారో ఆ తెసలోనిక సంఘానికి వెళ్ళాడు.
వెళ్ళటమే రాయించాడు తప్ప వాడు ఏమైపోయిందో రాయించలేదు దేవుడు. నన్ను విడిచి దేమా ఇహలోకాన్ని స్నేహించి తెస్సలోనికి వెళ్ళాడు కరెక్టే. ఏమైపోయాడు వాడు? సువార్త ప్రకటించినట్టుగా ఉందా? కొన్ని కుటుంబాలకు వాక్యం చెప్పినట్టుగా ఉందా? అసలు వాడు ఏమైపోయాడో కూడా చెప్పడానికి ఇష్టపడలేదు దేవుడు. వాడు అటే వెళ్ళాడు. అటు వెళ్ళిన వాడు ఎటు వెళ్తాడయ్యా అంటే అటే వెళ్తాడు, ఇంకా వెనక్కి రాడిగా. అది వస్తాడా? లేదు. వాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు దేవుడు? మనకు అవసరం కాబట్టి. కనుక కీడు చేసేవాడిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. లేకపోతే వాడు మన ఇంట్లో కూడా కీడు చేస్తాడు. అది కనుక ఎప్పుడైతే మనం ఇది ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రులైరి అన్నారంటే, ఉత్తమమైన దాన్ని ఎవడు కూడా చేయనివ్వడు. అది చేయనిస్తాడా? కానీ దేవుడే కోరుకుంటున్నాడు, ఉత్తమమైన దాన్ని ప్రకటించు పాదములెంతో సుందరములైనవి. నా కాలు కదిలితే, నా నోరు మాట్లాడితే, నా చెయ్యి వాక్యాన్ని తీస్తే ఖచ్చితంగా అది సత్య సంబంధంగానే ఉండాలి అని అనుకున్న వాడికి మిత్రత్వం చాలా తక్కువ ఉంటుంది. శత్రుత్వం అనేది అబ్బో చెప్పలేంత ఉంటుంది. ఎందుకంటే నిజం రావద్దు బయటికి. అంటే దెయ్యం ఆ విధంగా వాళ్ళని మౌల్డ్ చేసింది, మోటివేట్ చేస్తూనే ఉన్నది. అది మనకు తెలియాలి కదా. 2:11 కొరింథీ ఏమనంటున్నాడు? సాతాను తంత్రములు మనం ఎరగని వారము కావు. ఇంత జాగ్రత్త స్వార్థకు అవసరం. 8:5 ప్రసంగి, ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. నువ్వు నిజంగా సత్యాన్ని నమ్మి సత్య సంబంధంలో ఉంటే అసలు కీడనేది నీ దరిదాపులు కూడా రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎంత భరోసా అండి! ధర్మమును ఆశ్రయించు వారికి కీడేమీ సంభవింపదు. నిజంగా నువ్వు వాస్తవాన్ని నమ్మి దాని ప్రకారంగా ఎవని వలన ఈ సంగతులు విని రూఢి అని నమ్మితివో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. కీడేమీ సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకుందరు. ఒక టైం వస్తుందిలే, ఆ టైంలో అన్నీ తెలుస్తులే అని తెలుసుకున్న వాడు జ్ఞాని. వాడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు. అది మనకేమి కీడు రాదు. ఒక టైం వస్తుంది చూద్దాం. అది అంటే ఆ టైం వచ్చిందని జ్ఞాని గ్రహించాడు అంటే గ్రహించాడు. అది మనం బయట చెప్పామనుకో, ఆహా ఇది నా కీడు కోరుకుంటుండో, నా తల కోరుకుంటుండో, నా నాశనం కోరుకుంటుండో, నా సాగు కోరుకుంటుండో అని మాట్లాడతాడు. కోరుకుంటే వచ్చేది అయితే ఈ పాటికి నువ్వు నేను ఉండేవాళ్ళం కాదు. ఉంటామా? మన కోపం వస్తే వీడు ఎప్పుడు చస్తారో అంటాం మనం. ఆ మాట చచ్చిపోతే మనల్ని కూడా అంటారు మరి చాలామంది, వీడు వేస్ట్గా ఎప్పుడు పోతున్నారు అని. మనం పోతే మాటకి చంపే హక్కు ఉందా? ఆ శక్తి ఇచ్చాడా అంటే లేదు. మాట బ్రతికించగలదే తప్ప చంపనే చంపదు. అది జీవము కలిగిన మాటను కలిగిన మనము ప్రేమిస్తూ ముందుకెళ్తామే తప్ప ఎవడి నాశనాన్ని కోరుకోం. కానీ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అలా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ తలంపులు అలాగే ఉంటాయి. నేను చాలామంది చూస్తుంటా, ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచిస్తారండి. నేను బాగా అబ్జర్వేషన్ చేస్తుంటా. ప్రతి విషయాన్ని కూడా, అది క్రైస్తవులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, 100% వాళ్ళు నెగిటివ్ దృష్టిలో ఉంటుంది. నాకు ఇలాగే అర్థమైంది అంటాడు అంతే. నీకు అలాగే అర్థమైతే ఏం చేస్తావు? మొన్న శోభిత నాగచైతన్య వివాహం జరిగింది. ఆ జుట్టు పట్టుకొని శోభితది నాగార్జున లేపి ఆ తాళి కడుతున్నప్పుడు ఎప్పుడు సంథింగ్ అట్లా సరి చేస్తున్నాడు. కింద వాడు ఏం రాసింది తెలుసా? అప్పుడే శోభిత మీద సై చేసుకున్న నాగార్జున రాశాడు పేపర్లో. 2వ రోజుకేనా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏదో టెంపుల్కి వెళ్తే అక్షంతరాలు పడితే లేపి ఇట్లా లేపాడు, ఆమె సరి చేస్తుంది. అంతవరకు క్లిక్ చేశాడు, కథ నానే రాశాడు. అంటే యూస్ కోసమేగా. మరీ ఇంత దిగజారాలండి. ఆల్రెడీ ఒక అట్టే చేశారు ఒక సంబంధాన్ని, అట్లా చేసి ఇప్పుడు దీన్ని కూడా చేయాల్సిందేనా?
అంటే పచ్చగా ఉంటే ఎవడ వారడా? దెయ్యం ఊరుకోదండి. క్రైస్తవ పిల్లలు వాక్యములో పచ్చగా ఎదుగుతుంటే దెయ్యానికి బాగా మంటొచ్చేద్ది. అందుకే ఏదో ఓ రకమైన పుల్ల పెట్టేద్ది, ఏదో ఓ రకమైన టెన్షన్ పెట్టేద్ది, ఏదో రకమైనటువంటి విధానంలో వాడిని అమేనిస్తుంటుంది. అది ఆ ఛాన్స్ మనం ఇయ్యద్దు. ధర్మమును ఆచరించే వారికి కీడేమియు సంభవింపదు. సమయం వచ్చుననియు న్యాయం జరిగిన జ్ఞానులు మనసును తెలుసుకుందురు. లాస్ట్ మాట 12:14 ఎబ్రి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో ఇప్పుడు అందరంటే సత్యాన్ని చంపి నిలబెట్టడం చూసేవాడితో కూడా అని అర్థమా? అందరితో అంటే పోయిన చెత్త కాకుండా. పౌలు గారి టీములోంచి అలెగ్జాండర్ పోయాడు, దేమా పోయాడు, ఆ తర్వాత యమునైన పోయాడు, ఆ తర్వాత మరొకడు పోయాడు. పోయినతో అట్లా ఉన్న వాళ్ళలోనే ఇది ఉండాలి అని కోరుకుంటున్నాడు. చెత్త పోయిన తర్వాత చెబుతున్నాడు, అందరితో ఉన్నవారితో, సంఘంలో నీతో ఉన్నవారితో పరిశుద్ధతయు సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కనుక అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఉన్నవారితో ప్రేమ కలిగి, సత్య సంబంధమైనటువంటి వాక్య సహవాసం కలిగి, అవసరమైతే దాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేయి తప్ప పోయిన దరిద్రం గురించి, కోల్పోయిన కాలం గురించి ఎప్పుడు కూడా మాట్లాడకు. ఎందుకంటే అది పోయింది అంతే. అది ఎందుకు పోయిందిరా అంటే ఎందుకు పోయిందో పోయింది అంతే. అది పోయిన దాని గురించి ఆలోచించిన, వెతికే ప్రయత్నం చేసిన ఆ రెండు వృధానే. ముందుకు మనం వెళ్ళలేము. పోయింది కాబట్టి పోనీటివే. గతం గతః. ప్రజెంటేషన్లో ఎలా ఉన్నామయ్యా అంటే మనకి మనమే బాస్, మన తలంపుకి మనమే బాస్, మన యాటిట్యూడ్కి మనమే బాస్. ప్రతిదీ మనదే అనుకుంటే దానికి మనమే బాస్. అలా లేకపోతే ఇదిగో ఈ టైప్. ఇంకా ఏ ఎండకి ఆ గడువు అంటే సత్యాన్ని చంపటం, సిండికేట్గా జాయిన్ అవ్వటం, వాడి మీటింగ్ పడితే వెళ్ళటం, ఆ డబ్బులు తెచ్చుకోవటం, కుటుంబంలో ఆ రోజు వెళ్ళేసుకోవటం, ఆ ₹2 వెనకాల వేసుకోవటం. ఇది కాపర్ల యొక్క స్వార్థ బతుకు. దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రారంభంలోనే దేవుడి కొరకు అర్పిత మనసుతో వాక్యం దగ్గర నిలబడి వాక్యాన్ని మాత్రమే గ్రహిస్తూ, ఎవని వల్ల వింటున్నానో, నేర్చుకున్నానో, గ్రహించానో వాడిని గుర్తుపెట్టుకొని ఆ విధమైన ఆలోచనతో ముందుకి అలా వెళ్ళగలిగే స్థితిలో నువ్వు ఉండాలే తప్ప ఎక్కడ రాంగ్ స్టెప్ వేసినా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్గా కోల్పోయేది పరలోకమే. ఏ ఎండకి ఆ గడుపు పెట్టే విశ్వాసైనా కాపరైనా కోల్పోయేది ఖచ్చితంగా పరలోకమే. తీర్పులోకి రాకపోడు, పరలోకం కోల్పోకపోడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఏ ఎండకి ఆ గొడుగులా కాకుండా, గొడుగున్నా లేకపోయినా దేవుడితో సమాధానం కలిగి వాక్యాన్ని గ్రహిస్తూ ముందుకు సాగే వాళ్ళుగా ఎన్నో సంగతులు చెప్పడానికి సిద్ధంగా ఉన్న మనల్ని పంచుకుంటూ ఉండగలిగితే దీనికి మించింది మరొకటి లేనే లేదు. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాడు కాదు. అది అలా అయితే క్రైస్తవుడే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇది బలంగా నిలబడటానికి పునాది ఫస్ట్ నుంచే ఉండాలి తప్ప మధ్యలో అయితే రాదు. కాబట్టి ఏ ఎండకి ఆ గొడుగు లోకములో వ్యక్తులు వాళ్ళ ఉద్దేశాల చొప్పున మార్చుకోవచ్చేమో, కానీ క్రైస్తవుడు మాత్రం ఎప్పటికీ ఒక్కటే ఆలోచన, ఒకటే తాత్పర్యం, ఒకటే భావం, ఒకటే మనసు. అది వాక్యములో నిత్య జీవము కలిగినటువంటి సారాంశాలు ఉన్నాయి కనుక అది లోకానికి చేరవేసే పనులు ఉండాలి తప్ప వక్రీకరించే వారితో సహవాసం చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్గా కోల్పోయేది ఎవడన్నా ఉన్నాడంటే అది నువ్వే.
వాక్య వక్రీకరణ బోధకుడితో సహవాసం దేవుడికి ఇష్టం ఉండదు. అందుకనే అలెగ్జాండర్ గురించి, డేమా గురించి కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా గట్టిగా చెప్తాడు పౌలు గారు. వాడితో జాగ్రత్త అంటాడంతే. అలెగ్జాండర్ అనే కంచరగాడిద నాకు బాగా ఎదిరించాడు, వాడు కీడు చేశాడు, వాడితో జాగ్రత్త అంటే అర్థం ఏంటి? జాగ్రత్త అంటే అర్థం ఏంటి? జాగ్రత్త అంటే అంతే. ఇంకా వాడిని ఎలా చెప్పాలనుకున్నాడో మీరు ఆలోచించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, శత్రువుగా చూడొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళా సమాధానము కలిగుండు, పరిశుద్ధత కలిగుండు అంటే అర్థం ఏంటి? వాడితో మాట్లాడటం వలన పరిశుద్ధత పోతుంది, వాడితో సహవాసం చేయటం వల్ల సమాధానం పోతుంది. అది జస్ట్ పెదాల మీద చిరునవ్వు అలా ఇచ్చి వెళ్ళిపోవటం, ఇంకంతే, ఫినిష్. మాటలు లేవు. ఆ తర్వాత కాపాడుకున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కనుక పరిశుద్ధతను చెడగొట్టడం కొరకే వాళ్ళు ఈ రోజున మార్కెట్లోకి ఆ కంపెనీ ఈ కంపెనీ ఫుడ్ కంపెనీలు ఉంటారు, నైట్ దెయ్యాలు తిరుగుతారే, అలా తయారైపోయారు. అది అలా తయారైపోయారు. అందుకే ఏం పని ఉండదు. ఇంకా అటుపోవటం 4 ముచ్చట్లు, ఇటుపోవటం 4 ముచ్చట్లు, కర్ర కర్ర కై 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 కై, మొత్తం డిస్టర్బ్. వాక్యం చదివే సమయం కూడా ఈ సొల్లుగాల గురించి అగమైపోతుంది అన్న బాధ కలిగింది రేపు మనకి. కాబట్టి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే క్రైస్తవుడిగా మనమైతే ఉండకూడదు. ముసలమ్మ ముచ్చట్లు పక్కనయ్యాలా, ఎవడు కూడా మనం ఆపరేట్ చేయకూడదు. అది మన వెహికల్ మనమే ఆపరేట్ చేసుకోవాలా. ఇది దేవుడు మెచ్చించినటువంటి దేహం అనే వాహనం. ఈ వాహనాన్ని ఆత్మ మనం కలిగి ఉన్నదే ఆపరేట్ చేయాలి. ఇది ఎంత బలమైందంటే దాని లోకాన్ని నిరూపించే పనిలో నువ్వు గొప్పోడిగా ఉంటావు. నాలో ఉన్న ఆత్మ ఎంత బలమైనదో నా ప్రవర్తన బట్టి లోకానికి అర్థం అవ్వాలి. గుస్సుమని పొంగిపోవటం, గుస్సుమని పొంగిపోవటం ఎట్లుంటే చాలామంది మీరు చూడండి, ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటాడు మాట, మనం నీరు గారిపోయి ఏడుస్తామండి. అబ్బా బాబోయ్, 1 కిలో వచ్చింది బయటికి. అది నాకు భలే అనిపించింది. ఇంత బలహీనం వింటారు అసలు మనిషి. దేవుడేమో అంత గొప్పని చేసిండు. 83 లక్షల జీవరాశుల్లో మెదడు 1300 గ్రాములు పెట్టి, ఇన్ని తలంపులు పెట్టి, నా కుమారుడిని బిరుదిచ్చి లోకానికి పంపితే ఈడేమంటారు తౌడు మహోడు. అలాగంటాడు రేపు పొద్దుపడి దేవుడు. మరి ప్రతి చిన్న మాటకి, ప్రతి చిన్నదానికి ఇది బుస్సు బుస్సు అంటున్నాడు. అసలు ఇది మనిషే మన బుద్ధ? ఎవరండి మనం అసలుకే? అందుకే మా పిల్లలకి ఎప్పుడు చెబుతా, ఒక చెడు మాట మనకి తాకిందంటే మనం వినలా, మనం చెవిటోళ్ళం. ఒకటైనా ఆశ వస్తే అనుభవం ఉన్నాం మనం మూగోళ్ళం, అంతే. మనకి వినబడలేదు, మనం అనలేము. ఇంతకంటే ఇంకేం కావాలి? కనుక ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు కొద్ది కాలమే లోకంలో వృద్ధులొచ్చేమో కానీ లాంగ్ టర్మ్ మాత్రం వాడు పనిచేయడం. ఎక్కడో ఒక చోట వాడి కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది, వాడి బండి ఆగిపోద్ది. అది అయిపోద్ది, నేను బురకొచ్చేద్ది. ఎందుకంటే అబద్ధాలు మోసి 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 దరిద్రాలు విని 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 రైలు భోగి లాంటివి ఎన్నో వెనకాలు వేసుకొని వాడు ప్రయాణం చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి ఏ ఎండకా గొడుగు కాదు. మేమందరం కూడా దేవుని బలిష్టమైన రెక్కల కింద దేనమసులైన పిల్లగానే బలంగా ఉంటామే తప్ప ఏ ఎండకా గొడుగు పట్టే క్రైస్తవం అయితే కాం. మేము అలాంటి వాళ్ళం కాదు అని నేర్పాలి. ఆ బలం కావాలండి. అది ఆ బలం ఉంటే నువ్వు చేసే ప్రార్థనకి, నువ్వు వింటున్న వాక్యానికి ఖచ్చితంగా న్యాయం చేసిన వాళ్ళుగా ఉంటాం మనం. లేకపోతే ఉండలేము. ఆ మనిషిగా ఏడవక్కడ కొంచెం బాధ ఉంటుందిలేండి, అవునా? ఇంకేముంది అయితే? ఇంకేముంది? 6 గంటల బాధలో ఉండి కూడా అమ్మలారా మీరు నా కోసము ఏడవద్దు. బాధలో ఉన్నాడు అక్కడ. మామూలు విషయం కాదు అది. తెల్లవారు నిద్ర లేదు, అవమానకరమైన ఎన్నో మాటలు, పైగా సిలువ ఎంత భయంకరం. ముళ్ళ కిరీటం, డొక్కలు, బల్లె పోటు, తలకి ముళ్ళ కిరీటం,
ఇంకా ఎన్ని మాటలు, సిలువను పశ్చిమాను కోలకత్తా వైపు మళ్ళీ మోయించటం, ఊరు మొత్తం. ఆ రోజుల్లో సిలువ మోయటం అంటే నరరూప రాక్షసుడికి అయితే సిలువ వేస్తారు, లేదా ఏరు. అది భయంకరమైన మరణశిక్ష. అది అంటే లోకం దృష్టిలో నరరూప రాక్షసుడిగా చిత్రీకరించే పని చేస్తున్నారా? చేస్తున్నారు. అయినా సిగ్గుపట్టలేదు క్రీస్తు వారు. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఆ యేసుక్రీస్తు వారు అన్న మాటకు వారసులు మనం. కనుక ఎవడి మాటనైనా ఎవడి తలంపునైనా మనం తీసుకొని దానికి మనం బుస్సుమని తగ్గిపోయామనుకో, క్రైస్తవుడిగా అనిపించుకోవటం కాదు కదా, క్రైస్తవుడిగా దేవుడు రికగ్నైజ్ కూడా చేయడు, గుర్తించడుగా. అది కనుక మనం ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడిగా కాదు, మనం దేవుడి మాట కొరకు కట్టుబడ్డ వారిగా ఉండగలగాలి. భూమి మీద మనం సరెండర్ అయ్యేది ఒక వాక్యానికి తప్ప ఎదుటి వ్యక్తి మాటలకో ఎదుటి వ్యక్తి చేసినటువంటి గాయాలకో కాదు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, మనోబలానికి గొప్ప మెడిసిన్ అండి దేవుని మనసు ప్రసంగాలు. అది మనోబలం ఎంత బలంగా ఉండాలంటే దేవుని మనసు వాక్యాలు అన్నిసార్లు వినాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజుతో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా. అలాగే మనం చెప్పాం కదా, క్రిస్మస్కి అంశం ఏంటి? క్రీస్తు గొప్పతనం. క్రిస్మస్కి ఒక అంశం పెట్టాం కదా మనం, యేసునామమేళ విశ్వఖ్యాతి గాంచెరా అని పెట్టిన. ప్రతి సంవత్సరం ఎప్పుడు వినని సంగతి చెప్తున్నానండి, ఎప్పుడు వినని సంగతులు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ ప్రసంగం అనేది నాకు ఒక పెద్ద టాస్క్. అది జనవరి పెద్ద టాస్క్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, యేసునామమేళ విశ్వఖ్యాతి గాంచెరా అని పెట్టిన. ఒక ఆయన అన్నాడు, ఎలా వస్తాయి అన్న టైటిల్ అన్నాడు. మీరు నమ్మండి, ఆ టైటిల్ పెట్టడానికి, ఆ ప్రసంగాన్ని ఒక లైన్లో తీసుకురావడానికి నాకు 72 గంటలు పట్టింది. 72 గంటలు సుదీర్ఘంగా ఆలోచిస్తే తప్ప ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఆ టైటిల్ కానీ ఆ సారం కానీ రాలా. ఎందుకంతా ఏదో ఒకటి చెప్పవచ్చుగా అంటే, ఏదో ఒకటి చెప్తే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? మేము దేవుని ఎదుట బోధించు వారు. మనుషుల దగ్గర అయితే ఏ పెట్ట కథని చెప్పొచ్చు అంటే జనం వింటారు, కల్పనా కథలు బాగా వింటారు. కానీ పౌలు గారు అంటున్నారు, మేము జనాలకు చెప్పట్లేదు నాయన, మేము దేవుడికి చెబుతున్నాం. సృష్టికర్త దేవుడికి తెలియంది ఏముంటుంది మీరు చెప్పండి? దేవుడికి తెలియంది ఏముంటుంది? అలాంటి దేవుడి దగ్గర చెప్పడం అంటే ఎంత కష్టం. కాబట్టి జనాల దగ్గర వాక్యం చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే ఏదో వింటారు జనం, ఏదైనా దేవుడి మాటే కదా. కానీ దేవుడి దగ్గర నిలబడి చెప్పామని చెప్పడమే కష్టం. ఎందుకంటే ఏదైనా దేవుడి మాట కాదు కదా, ఫిల్టర్ చేస్తాడు కదా. ఇది దేవుడి మాట, ఇది కాదు, దేవుడి మాట ఇది కాదు, దేవుడి మాట ఇది కాదు. మరి దేవుడి మాటలాగే ఉంది. లోకంలో ఎన్నో వాటికి డూప్లికేట్ ఉన్నాయి, లేవా? ఉన్నాయి. మంచి యాపిల్ ఫోన్ వచ్చింది, ₹1,00,000. చైనా వాడు వెంటనే యాపిల్ ఫోన్ తీసేసాడు, 1,500. అది ఇంకా బేరం పడితే 2 దొరుకుతాడు. ₹1,00,000 ఫోన్ ఎక్కడ, ₹1,300 ఫోన్ ఎక్కడ మీరు చెప్పండి? సేమ్ యాపిల్ ఉంటుంది అంతే, ఉంటుందా? అన్ని ఫీచర్స్ బాగానే ఉంటాయి. టిక్ మని కొనేస్తాం, 2 నెలల్లో పోద్ది అది. అంటే ఇప్పుడు మనం అనుకుంటే బ్రాండ్, యాపిల్ బ్రాండ్ కావాలి, ఏముంది దాంట్లో? ఏం లేదు. కొత్త ఫీచర్స్ ఏమున్నాయి? ఎవరికైనా ఫేస్బుక్ ఉంటుంది, ఎంత చిన్న ఫోన్ అయినా. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, గూగుల్ పే, ఫోన్పే ఉంటే బైబిలు, ఇంత మించి ఇంకేముంటుంది చెప్పండి? జనరల్ మెసేజ్లు ఎలాగో వస్తాయి, అది ఎలాగో ఉంటుంది. ఇంతకంటే ఏముంటుంది ఫోన్లో? ఏం వాడుతుంది చెప్పండి? దీనికి ఐఫోన్ కావాలా? ₹1,00,000 ఫోన్ విలువ 1,00,000 అయితే మరి నీ విలువ లక్ష్యం లేని విలువ అది.
కాబట్టి వస్తువుల విలువ గురించి మాట్లాడటం అనేది ఒకళ్ళు వాడికి ఇష్టమేమో కానీ వాక్యం గురించి మాట్లాడటం క్రైస్తవుడికి ఇష్టం, ప్రాణం అన్నట్టుగా నిలబడాలి. అది కాబట్టి వాక్యం గురించి మాట్లాడటమే నాకు ఇష్టం, ఇంకా దేని గురించి మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడను అన్నట్టుగా నువ్వు ఉండగలిగితే యు ఆర్ ద రియల్ క్రిస్టియన్. లేకపోతే ఇంక రియల్ క్రిస్టియనే. కాబట్టి ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు రియల్ క్రిస్టియన్గా మిగిలిపోతాడు. వాక్య ప్రకారంగా నిలబడుతూ విని గ్రహించేవాడు రియల్ క్రిస్టియన్గా ఉండగలుగుతాడు. అప్పుడు దేవుడు అతన్ని ప్రేమిస్తాడు కాబట్టి వాడు ఏదనుకుంటే అది ఖచ్చితంగా దేవుడు ప్రసాదిస్తాడు. ఇదండి మనోభారంతో కూడిన ఆలోచన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మంచి విషయాల్లో ఆసక్తి కలిగిన పిల్లలుగా ప్రతి ఒక్కరు ఉండాలి తప్ప చెడుని ఎవడైనా తీసుకొచ్చి వాక్యాన్ని వదిలేస్తే చూస్తూ ఊరుకోవద్దు. మీ పరిధిలో దాని మీద ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఒక వాక్యం చెప్పి వదిలేయండి. ఈరోజు నేను అదే చేస్తున్నాను. దేవుడి ప్రసంగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.